వీడియో అయితే పొద్దున్నే పెడతా అనుకున్నాను. చాలా అంటే చాలా లేట్ చేశాను. చాలామంది పార్ట్ 2 పెట్టని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మన ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఇదైతే నేను మొన్న నైట్ చేసుకున్నది. సగం వరకు పెట్టి వెళ్ళిపోయాను. మళ్ళీ నిన్న పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేస్తూనే ఉండి నిన్న నైట్ వేసాను. తెల్లారి చూస్తే పడతాయి లేవని చూస్తాను చెప్పాను కదా! లాస్ట్‌లో చెబుతాను పడినయో పడలేదా అని చేపలు. ఫస్ట్‌గా అయితే మనం అయితే బాటిల్ కోసుకున్నాం. బాటిల్ ఇటు నుంచి వెళ్ళి లోనకెళ్తే చేపలైతే బయటికి రావు. నేను తర్వాత చెబుతాను వీడియో. అసలైతే ఈ మాము అయితే నేను కోళ్ళకి చేత్తా అన్నా కదా! అంటే ఇనపది కోళ్ళకి అని చెప్పి చేపిచ్చాను మా ఫ్రెండ్‌తో. అది నాకిచ్చాడు వాడు. కాకపోతే అది ఎప్పటినుంచో అయితే మూలన పడిపోయి ఉంది. ఇప్పుడైతే నేను దీంతో చేపలు పడతానని చెప్పి బాటిల్‌తో ట్రై చేత్తన్నాను. మామూలుగా అయితే బాటిల్ షేప్‌లోనే కర్రలు పెడతారు. నేను అది కాకుండా బాటిలే పెడుతున్నాను. బిల్డింగ్ పైనైతే చేస్తూ మార్నింగ్ పూట అయితే నిన్న పొద్దున చేస్తున్నాను. ఎండొచ్చింది. అందుకని చెప్పి ఇంటికాడ వరండాలో తెచ్చి చేసుకుంటున్నాను. నిన్నైతే వీడియో తీయటానికైతే నేను ఒక్కడినే ఉన్నా కాబట్టి తీసుకున్నాను. ఈరోజైతే మా తమ్ముడుగా ఉన్నాడు నాతో పాటు. వాడు అయితే వీడియో తీస్తున్నాడు. సన్న దారంతో అయితే కుడుతున్నాను. అది నరం అంటారు. గేలం వేస్తాను కదా! నరం అది అయితే గట్టిగా ఉండిద్ది తెగ్గకుండా. అందుకని చెప్పి దాంతో కుడుతున్నాను. చాలా టైం పడుతుంది మెల్లగా కుట్టేసరికి. ఇదైతే చేపలు పడిన తర్వాత చేపలు బయట తీయాలటానికి డోరు అంటే ఓపెనింగ్ పెట్టుకుంటున్నాను. కాకపోతే కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి కర్రలేసాను. చాలా అంటే చాలా కష్టపడ్డాను. చాలా వరకైతే గట్టిగా అంటే నేను ఊహించిన దానికన్నా గట్టిగా వచ్చింది. ఇప్పుడైతే మన చేపలకి బాటిల్ ఎడితే బొక్క పెట్టాలి ఇటు పక్క. దానికన్నా ముందైతే మనం బాటిల్ కుడతాకి అంటే దానికి కడతాకైతే హోల్స్ చేసుకోవాలి. కొంచెం సువ్వని కొంచెం కాల్చి దీనికైతే హోల్స్ పెట్టుకున్నాను చుట్టాపల. అంటే దానికి దీనికి గట్టిగేసి కట్టాలి కాబట్టి చుట్టాపలు వేసుకుంటే చాలా గట్టిగా ఉండిద్ది. 2 పక్కలు కడితే కొంచెం లూజుగా ఉండిద్ది. పడిపోయిద్ది. అంటే వాటర్ ఫ్లో వచ్చింది కదా! ఆ బాటిల్ పట్టిద్ది. అంటే ఫోర్స్‌కి పక్కకు లాగేస్తే మళ్ళీ చేపలు పడవు. అందుకని చుట్టాలు పెట్టి గట్టిగా కడితే అసల కదలకుండా ఉండిద్ది. కానీ ఇయన్నీ ఎప్పుడు చేయకపోయినా అసలు కడితే మాత్రం భలే కట్టాను. అసలు చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా ఉంది. చాలా సంవత్సరాలు ఉండిద్ది పోకుండా. అసలు ఇంత మంచిగా వచ్చిద్దని చెప్పి అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. మామూలుగా చేద్దామనన్నాక చేశాను గానీ చాలా గట్టిగా అయితే కట్టాను. ఇప్పుడైతే మనం బాట్లు షేప్ అయితే కోసేసాం. ఇప్పుడిదైతే మన దారంతా కుట్టుకోవాలి. కొంచెం మంచిగా కట్టుకోవాలి. వీడియో అయితే తీయట్లేదు. మా తమ్ముడు వెళ్ళిపోయాడు. నేనే తీసుకొని కట్టుకున్నాను. ఇదైతే పెట్టేసాను కదా! ఇ ఈ చేప ఇటు పక్క అంతా ఎతుక్కొని అది చిన్న బొక్క కూడా ఎతికిద్ది చేప మరి ఎతకలేదు అనుకుంటాం కానీ నీళ్ళలో ఉండి చాలా ఎతికిద్ది అది బొక్క అంటే దారి. ఇటు నుంచి వెళ్ళి లోనకెళ్తాయి చేపలు. లోనకెళ్ళిన తర్వాత ఆ బాటిల్ దారి ఎతుక్కోకుండా దారి ఈ మెస్ కాడే ఎతుక్కునిద్ది. అంటే బయటకొస్తాకి. కాకపోతే ఆ దారి కాడ బొక్క ఉండదు కాబట్టి రాలేవు. అందుకే చేపలు లోనుంటాయి. మీరు చాలా సార్లు చూసే ఉంటారు. కాకపోతే నేనైతే బాటిల్ కట్టాను. వేరే వాళ్ళైతే బాటిల్ ఎప్పుడు కట్టలేదు. నేను చూడలేదు. కట్టే ఉంటారని నాకు తెలీదు. నేనైతే బాటిల్ కట్టాను. చాలా అంటే చాలా గట్టిగా ఉంది బాటిల్ కూడా. కాకపోతే నేను ఈరోజు పొద్దున్నే వచ్చి మాత్రం ఆ మామయితే తీశాను. కాకపోతే దానిలో ఒక చేప కూడా పడలేదు. నేను పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేస్తూ ఉన్నాను గానీ ఫలితం లేకుండా ఎందుకంటే వాటర్ కాలువ నిండా ఫ్లో ఉంది. అందుకని పడలేదు. చేపలు పడాలంటే ఒక చిన్న కాలువలోనే ఫ్లో వస్తూ ఉంటే అది ఎదురెక్కుతా ఉంటాయి. కాకపోతే కాలువ నిండా ఫుల్‌గా ఉంది. అసలు ఆ ఫ్లో రావట్లేదు. కాకపోతే నిండా ఉంది. చేపలు అప్పుడు పక్కన నుండి వెళ్ళిపోతాయి. కాకపోతే పొద్దున్నుంచి సాయంత్రం దాకా కష్టపడి చేసింది వృధా అయిపోయింది పొద్దున్నే లేసేసరికి. కానీ వృధా అయింది కానీ కష్టపడకుండా ఏది రాదు. కొంచెం కష్టపడ్డాను కాబట్టి ఫలితం ఉండిద్ది. అంటే ఈరోజు పడకపోయినా రేపు పడతాయి కదా! దారికైతే ఓపెన్‌గా వేరే వలగుడ్డ కట్టుకున్నాను. వేరే వలగుడ్డ లేదు. కాకపోతే ఉంది గానీ అది తీసి కడతాకి చాలా టైం పడుతుంది. అందుకని ఉన్నది కట్టేశాను. పొద్దున్నే కట్టుకుందామని. ఇప్పుడైతే మనం నిన్న సాయంత్రం అయితే ఎత్తుకొచ్చి నీళ్ళలో పడేసాము. వాటర్ నిండా ఉన్నాయి గానీ ఫ్లో రాట్లా. ఆ ఫ్లో వస్తేనే చేపలు ఎదురు ఎక్కుతా ఉంటాయి. మనకు మామూలుగా ఈ నదిలోకి ఇది పులస చేప ఇది అంటారు కదా! అది ఎక్కువ వస్తాయి అన్నారు కదా! నీళ్ళకి ఎదురు ఎక్కువ వస్తాయి. అట్టాగే ఈ రొయ్యలు, చేపలు కూడా ఎదురు ఎక్కువ వస్తాయి. కాలువ అయితే ఫుల్‌గా ఉంది కాబట్టి ఫ్లో లేదు. మామూలుగా అట్ట నిలబడి ఉన్నాయి. అందుకని రొయ్యలు పడలేదు. నిన్న నైట్ మేము వేసేసరికి అయితే నీళ్ళు ఇట్టా ఉన్నాయి. నేను ఒక తాడు కట్టాను. ఒక తాడు కట్టిన తర్వాత నీళ్ళలో మునిగిపోతే ఏమన్నా పీత గాని, చేప గాని చిన్న చిన్న తాళ్ళు గాని కొట్టుకేస్తే ఆ ఫ్లో కొట్టుకెళ్ళిపోతే మరి కాలువంతా ఎత్తుకోవాలని చెప్పి ఒక తాడు పోతే ఇంకో తాడు ఉందని చెప్పి 2 తాళ్ళు కట్టాను. కాకపోతే పొద్దునకి అది అట్టాగే ఉంది. యాడికెళ్ళలేదు. ఈరోజు మార్నింగ్ వచ్చాను. అంటే మనం నిన్న 15 ఏసాం. ఆగస్ట్ 15 ఏసాము. ఈరోజు ఆగస్ట్ 16కి వచ్చింది పొద్దున పూట. చూసారా నిన్న నీళ్ళు నిండా ఉన్నాయి. ఈరోజు తగ్గిపోయినాయి. అన్నీ వచ్చి చిక్కుపడినాయి. ఏదో వచ్చి దాని మీద పడినాయి. నేనైతే నిన్న నుంచి చేపలు పడతాయని చెప్పి అనుకుంటూనే ఉన్నా. నిన్న నైట్ పడుకున్నప్పుడు కూడా అదే పొద్దున్నకి చేపలు ఎన్ని ఉంటాయో అన్నట్టుగా అనుకుంటానే పడుకున్నాను. కానీ తెల్లారి వచ్చి చూస్తే దానిలో ఒక చేప కూడా లేదు.
కానీ నిన్నటికి ఈ రోజుకి నీళ్ళు కాలువ నీళ్ళు చాలా తగ్గిపోయినాయి. ఇట్లా తగ్గిపోతేనే ఫ్లో వెళ్ళిద్ది. అంటే కిందకి వెళ్తా ఉంటాయి కదా! ఆ ఫ్లోకి మా రేవు కాడ చెరువు కాడ రేవు చూసారు కదా! ఆ రేవులో కలిసిద్ది ఇదెళ్ళి. ఆ ఎదురు నీళ్ళకి ఎక్కువొస్తాయి. చేపలైతే రాలేదు కానీ 2 రొయ్యలైతే బుడ్డబడ్డాయి. ఒక 2 అంగుళాలు, 3 అంగుళాలు ఉన్నాయి. 2 రొయ్యలైతే వచ్చినాయి. రొయ్యలైతే బొంగ రొయ్యలంటారు. మన ఇంటికి వస్తారు చూసారా సన్న రొయ్య, పచ్చి రొయ్యలు అని చెప్పి అమ్ముకుంటా వస్తారు. ఆ రొయ్యలైతే ఈ టైంలో పడతాయి. ఈ నెల ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు పడతాయి. ఆ రొయ్యల కోసమే నేను ఎక్కువ చేసింది బోను. ఈరోజు పడిపోతే రేపన్నా పడతాయి. అంటే నీళ్ళు ఫ్లో తగ్గిపోతుంది కాబట్టి అటు ఇటు కాలువ తగ్గిపోతాయి కాబట్టి అటుపక్క ఇటుపక్క మూసేస్తే ఆ ఫ్లో వచ్చిన దారిలో పెడితే చాలా రొయ్యలు పడతాయి. చేసేదేం లేదు. నెక్స్ట్ టైం చూద్దాం పడతాయి.